శ్రీ కృష్ణ సాయి హై స్కూల్ డైరెక్టర్స్ జాలరెడ్డి గారు, అలాగే బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ గోరెంట్ల రవికుమార్ గారు, అలాగే జయప్రకాష్ గారికి, అలాగే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారాలు, విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు. సో ఈరోజు మేము ఈ గొప్ప స్థాయిలో ఉన్నామంటే దానికి ముఖ్య కారణము ఇద్దరు. మొట్టమొదటి వ్యక్తి ఇక్కడే ఉన్నారు స్టేజ్ మీద, జాలరెడ్డి గారు. అలాగే మరో ముఖ్యమైన వ్యక్తి ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ కీర్తిశేషులు శ్రీ మండాది శ్రీనివాసరెడ్డి గారు. సో వీరిద్దరి ఆధ్వర్యంలో నా ఎడ్యుకేషన్ కెరియర్ అనేది స్టార్ట్ అయ్యింది. థర్డ్ క్లాస్ దాకా నేను కొండేపిలో చదువుకునేవాడిని. అలా కాదు, అక్కడ కాదమ్మా అని చెప్పేసి వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలులో నేను అక్కడ స్థాపించినటువంటి శ్రీకృష్ణ సాయి హై స్కూల్లో చదివాను. సో ఈరోజు మేము ఇంత గొప్ప స్థాయిలో ఉన్నానంటే దానికి కారణము వీరిద్దరే. అలాగే ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, శ్రీకృష్ణ సాయి హై స్కూల్ చరిత్ర తీసుకుంటే ఎక్కడ ప్రభంజనమే కానీ ఎక్కడ తగ్గింది లేదు. రిజల్ట్లో అయినా దేంట్లో అయినా ప్రతి ఇయర్ కూడా మనం ఊహించినటువంటి రీతిలో రిజల్ట్ సాధిస్తుంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అద్భుతమైనటువంటి విజయ దుందుబి మోగించింది 589 మార్కులతోటి. అది ఆ సాధించిన విద్యార్థులు ఫర్దర్గా ఇక్కడ సాధించడమే కాదు, 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు మన శ్రీకృష్ణ సాయి హై స్కూల్ విద్యార్థి. దానికి మనందరం కూడా మంచిగా గర్వపడాలి. ఎందుకంటే శ్రీకృష్ణ సాయి హై స్కూల్లో చదువుతున్నందుకు విద్యార్థులు గర్వపడాలి, అందులో చదివిస్తున్నందుకు పేరెంట్స్ గర్వపడాలి. ఒక అద్భుతమైన స్కూల్ని, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు. అలాగే మన స్వామి వివేకానంద గారు ఒక చిన్న కొటేషన్ చెప్తాను మీకు. అంటే పట్టుదలతో సాధిస్తే ఎలాంటి విజయాన్నైనా లక్ష్యాన్నైనా మనం చేరుకుంటాము, మన వద్దకు వస్తుందని చెప్పేసి స్వామి వివేకానంద గారు చెప్పారు. అంటే ఎవరు ఒక్క రోజులో విజయం సాధించలేరు, ఒక్క రోజులోనే డాక్టర్ అయిపోలేరు, ఒక్క రోజులోనే కాలేజీ స్థాపించి కాలేజీని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళలేరు, అలాగే స్కూల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళలేరు. అంటే ఎప్పుడైతే మన మనసులో ఒక సంకల్పం అనేది, ఒక మంచి సంకల్పాన్ని ఏర్పాటు చేసుకుంటామో, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటామో, ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు, సో మీరందరూ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏ లక్ష్యాన్ని అంటే స్టేట్ ఫస్ట్. స్టేట్ ఫస్ట్ అనేది శ్రీకృష్ణ సాయి హై స్కూల్కి మీ ద్వారా ఈ అకాడమిక్ ఇయర్ ఫుల్ఫిల్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ స్టేట్ ఫస్ట్ వస్తుంది. సో విద్యార్థులందరూ కూడా, ఎందుకంటే సార్ వాళ్ళిద్దరూ, జాలరెడ్డి సారు, బ్రహ్మారెడ్డి సారు, అలాగే మేడం వాళ్ళు, స్టాఫ్ అందరూ కూడా ప్రతి క్షణం విద్యార్థుల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలాంటి వర్క్స్ ఉన్నా, ఒకవేళ జాలరెడ్డి సార్ బయటికి వెళ్తే బ్రహ్మారెడ్డి సార్, కానీ బ్రహ్మారెడ్డి సార్ బయటికి వెళ్తే జాలరెడ్డి సార్. ఇక్కడ మీకున్న అదృష్టం ఏంటంటే ఇద్దరు. సో ఇద్దరు ప్రతి క్షణం మానిటరింగ్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉందన్నమాట. మిగతా స్కూల్స్ తీసుకుంటే ఒకవేళ ఒకరు బయటికి వెళ్తే అక్కడ ఆ పర్టికులర్ టైంలో కరెక్ట్ పర్సన్ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదనమాట. సో అందుకు మీరందరూ కూడా మంచి రిజల్ట్ని సాధించి మన స్కూల్కి అందిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ, 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన జాలరెడ్డి సార్ గారికి, అలాగే బ్రహ్మారెడ్డి సార్కి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ.